బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మౌనిక ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాలలో, అన్ని జిల్లాలలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి ప్రజెంట్ వెదర్ డిపార్ట్మెంట్ ఎలాంటి అలర్ట్స్ ఇవ్వబోతుంది, ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు బేగంపేట వాతావరణ శాఖ అధికారిని డైరెక్టర్ నాగరత్న మేడం వారితో మాట్లాడదాం. మేడం, నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇదే వాతావరణం ఎన్ని రోజుల పాటు ఉండబోయే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు రాబోయే 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం మరింత బలపడి అదే ప్రదేశంలోని వాయు బంగాళాఖాతం మరియు సెంట్రల్ బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. ఇది రానున్న కొన్ని గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉండి ఇది కాస్త మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా కూడా ఇది ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఉపరితల ఆవర్తనం కూడా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇది తీరం తాకే అవకాశాలు ఉండి తీరం దాటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిస్సా ఆ ప్రాంతాల మధ్యన కూడా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో 24 గంటల నుంచి 48 గంటల్లో భారీ అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నందున మోడల్స్ ఆధారంగా చూసుకుంటే మనకి ఈరోజు రేపు భారీ అతి భారీ వర్షాలు 1-2 చోట్ల పశ్చిమ జిల్లాల్లోని అత్యంత భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. సో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెడ్ వార్నింగ్స్, రేపు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణకి మనం చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాలైనటువంటి జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, యాదాద్రి, దాని ఆనుకుని ఉన్నటువంటి సిద్దిపేట, ఇటువైపు పశ్చిమ జిల్లాలు చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, ఈ ప్రాంతాలు నాగర్ కర్నూల్ వరకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అంటే భారీ వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లా మిగతావి మనకు చూసుకుంటే దక్షిణ జిల్లాలో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, అట్లాగే మహబూబ్ నగర్, నల్లగొండ, సూర్యాపేట అవి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. రేపటికి కూడా మనకి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా పశ్చిమ జిల్లాలకు అట్లాగే ఇటువైపు ఉన్నటువంటి సిద్దిపేట, జనగాం, యాదాద్రి, హన్మకొండ ఈ ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు మనకి 12 సెంటీమీటర్ల పైనే అతి భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న 24 గంటల నుంచి 48 గంటల్లోని భారీ వర్షాలు, ఒక్కొక్కప్పుడు రేపటికి కూడా ఈ భారీ వర్షాలు కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ చూసాం 1-2 డిస్టిక్లలో క్లౌడ్ బర్స్ట్ కూడా అయిన పరిస్థితి. మరి ఇప్పటికైతే ఇటు వికారాబాద్ కావచ్చు, ఇంకొక జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో అక్కడ ఈ క్లౌడ్ బర్స్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది? ఎంత సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ మనకి ఎక్కువగా కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. 12 to 20 సెంటీమీటర్స్ లోపే వచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ చూసుకుంటే మనకి అరేబియా సముద్రం యొక్క బ్రాంచ్ ఏదైతే ఉందో అది కూడా స్ట్రాంగర్గా ఉండటం వల్ల అక్కడ కాస్త మనకి అతి భారీ వర్షంతో పాటుగా 20 సెంటీమీటర్లు 22 వరకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నందున మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి కాస్త అప్రమత్తత తెలియచేయటం జరిగింది. సో ఇప్పటికే రిజర్వాయర్స్ కావచ్చు, కెనాల్స్ అవన్నీ కూడా నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా కొన్ని ఇల్లులు ఇంకా జలమయంలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి కావచ్చు, ఇతర శాఖలకి ఎలాంటి అలర్ట్స్ పంపించారు? ఆల్రెడీ ఇవి మనం విపత్తు విభాగం ఏదైతే ఉందో SDMA అథారిటీస్కి ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ అది జారీ చేయడం జరుగుతూ వస్తుంది. ఇది 24/7 ఇంపాక్ట్ బేస్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ ఇట్లాంటి అన్నీ కూడా ఎవ్రీ 3 అవర్లీ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ జిల్లా అధికారులకు, కలెక్టర్స్కు, అదే
వేరియస్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్స్, అట్లాగే గోదావరి, కృష్ణా గోదావరి రివర్ బేసిన్స్, సెంట్రల్ వాటర్ కమిషన్కి, ఇట్లాగా వేరియస్ అథారిటీస్, జిహెచ్ఎంసీ అథారిటీస్కి, హైడ్రా అథారిటీస్కి అందరికి కూడా ఎప్పటికప్పుడు కూడా 24/7 ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాం. 48 అవర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు సైక్లోన్ మూమెంట్ అనేది? ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటి వరకు ఎంత వర్షపాతం నమోదైంది? ఈ ఏదైతే ఉందో ఈ లో ప్రెషర్ సిస్టమ్ ఇది మనకు వెస్ట్ వర్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. పడమట దిశగా మూవ్ అయినప్పుడు తెలంగాణ తర్వాత ఇది మహారాష్ట్ర, మరత్వాడ ప్రాంతాల మీద కదులుతుంది. కానీ మనకి ఎగువ భాగం ఏవైతే ఉన్నాయో ఆ హిల్ ఏరియాస్లో అక్కడ కూడా వర్షాలు పడితే కనుక మనకు ఎక్కువగాను రాబోయే 3-4 డేస్లోని మహారాష్ట్రలోని గోదావరిలో ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ ఇంకా రైజ్ అయ్యి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల విలేజెస్ కూడా ఫ్లడ్డింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అప్పుడు మనకి 3-4 డేస్ వరకు కూడా మనకి మహారాష్ట్ర రెయిన్ఫాల్ అయిపోతే ఇది అరేబియా సీలోకి మూవ్ అయిపోతే కనుక అప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ అనేది చక్కగా మణుగుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ మనం చూసుకుంటే అక్టోబర్ 7వ తారీఖు వరకు కూడా మనకి ఇట్లాంటిది ఒక సిస్టమ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పెసిఫిక్లో ఉన్నటువంటివి రెమినెంట్స్ అవి కూడా బే ఆఫ్ బెంగాల్లోకి వస్తున్నాయి. మొత్తానికి అయితే ఇది ఇప్పటికైతే వెదర్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కూడా అన్ని శాఖలకైతే అలర్ట్స్ పంపిస్తుంది అని తెలుస్తుంది. మనం చూస్తున్నాం మన వెనుక సైడ్ ఒక చార్ట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు వికారాబాద్, సంగారెడ్డికి అయితే రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే అక్కడ అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, దాంతోపాటు నాగర్కర్నూలు, వనపర్తి, ఆదిలాబాద్, కొమరం, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు ఉంటూ ఉంటాయి. ఇటు ఎల్లో అలర్ట్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు రేపటికి సంబంధించిన చార్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు అయితే ఆరెంజ్ అలర్ట్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెడ్ అలర్ట్ లేకపోయినా కూడా ఆరెంజ్ అలర్ట్ అండ్ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ అన్ని శాఖలకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కెనల్స్ కావచ్చు, రిజర్వర్స్ అవన్నీ కూడా నిండి ఉన్న పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అయితే అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రోజు రేపు అంటే 24 to 48 అవర్స్ పాటు అయితే ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత క్రమేణంగా కొంచెంగా రెయిన్ఫాల్ తగ్గుతూ ఉన్న పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ 7th ఆ సమయంలో కూడా మరొక ఇట్లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా వెదర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.